గుడ్ మార్నింగ్, ప్లీజ్ సిట్ డౌన్. ఇంతవరకు మనం ఒక గణిత సత్యాన్ని తెలుసుకున్నాం. అదేమిటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ను ఎక్స్ మైనస్ ఏ చే భాగించగా వచ్చు శేషము ఎఫ్ ఆఫ్ ఏ. అలాగే ఆ సమాసాన్ని ఎక్స్ మైనస్ బి చేత భాగించగా వచ్చే శేషం ఎంతో ఊహించాం, అదే ఎఫ్ ఆఫ్ బి. అదే సమాసాన్ని ఎక్స్ మైనస్ సి చేత భాగించగా వచ్చేటువంటి శేషాన్ని మనం ఎఫ్ ఆఫ్ సి అన్నాం. ఇలా ఏ ద్విపది చేత భాగించినా కూడా వచ్చే శేషాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. అసలు ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఈ సత్యాన్ని కనిపెట్టినటువంటి ఒక గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు ఉన్నాడు. అతను ఎవరో కాదు, ఫ్రెంచ్ గణిత శాస్త్రజ్ఞుడు బీజౌట్. ఆ గణిత శాస్త్రజ్ఞుడు కనిపెట్టినటువంటి ఈ సిద్ధాంతం చేత ఎన్నో సమస్యల్ని మనం సులభంగా సాధించుకోగలుగుతున్నాం. అయితే దీన్ని ఏమంటామో తెలుసా? దీన్నే శేష సిద్ధాంతం అంటాం. మరి శేష సిద్ధాంతం అన్న మాటలోనే ఒక సత్యం మన మెదడుకు తడతా ఉంది. అది ఈ పాటికే మీకు తట్టే ఉండి ఉంటుంది. శేష సిద్ధాంతం పేరులోనే శేష అనేది ఉంది. అంటే అర్థం ఏంటి? శేషము గురించి చెప్పే సిద్ధాంతం. ఒక సమాసాన్ని మరొక సమాసం చేత భాగిస్తే వచ్చే శేషం ఎంత అని చెప్పేదే ఇది గనక దీన్ని మనం శేష సిద్ధాంతం అంటాం. దీన్ని ఇంగ్లీష్లో రిమైండర్ థీరం అంటాం. ఎందుకని? రిమైండర్ అంటే శేషం గనక మనకు ఆ రిమైండర్ థీరంని దీనికి ఇంగ్లీష్లో తర్జుమా చేసి పిలుస్తాం. ఓకే, శేష సిద్ధాంతం అంటేదో మనకు అర్థమైపోయింది. అయితే ఇక్కడ సిద్ధాంతం అనేసరికి అంతటితో అంతం కాదుగా. సిద్ధాంతం అంటే దాన్ని వెన్నంటే దానికి నిరూపణ కూడా ఉండాలి. సిద్ధాంతాలు ఎప్పుడు ఎదురైనా కూడా దాని నిరూపణ ఉండాల్సిందే. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం నేర్చుకున్నటువంటి గణిత సత్యానికి నిరూపణ ఇస్తాం. ఆ నిరూపణ ఏంటి? శేష సిద్ధాంతంలో వచ్చే శేషం ఎఫ్ ఆఫ్ ఏ అంటే శేషం ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది అని మనం నిరూపించాలన్నమాట. అంతే. మనకు విభాజ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది. దాన్ని మనం ఎక్స్ మైనస్ ఏ చేత భాగిస్తాం అంటే భాజకం ఉంటుంది. మనం నిరూపించాల్సింది కేవలము శేషం ఎఫ్ ఆఫ్ ఏ అని అంటే నిరూపిస్తే చాలు. ఇప్పుడు మనం ఈ శేష సిద్ధాంతాన్ని మనం నిరూపిద్దాం. ఎక్స్ చలరాశి కాగల ఒక బహుపదిని ఎక్స్ మైనస్ ఏ చే భాగించగా వచ్చు శేషము ఎఫ్ ఆఫ్ ఏ. ఇందులో శేషము అనే మాట మనం వింటున్నాం. ఎక్స్ మైనస్ ఏ చే భాగించగా అంటే ఏదో ఒక దాన్ని భాగిస్తున్నాం. భాగించేది, భాగపడేది అండ్ శేషం, ఇవన్నీ విషయాలు మనం ఇందులో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వాటిని ఒకసారి రాద్దాం. మనం దేనైతే భాగిస్తామో దాన్ని మనం విభాజ్యం అన్నాం. దేని చేతైతే భాగిస్తామో దాన్ని మనం భాజకం అన్నాం. భాగించగా వచ్చేదాన్ని భాగఫలం అంటాం. చివరగా మిగిలేది శేషం అంటాం. గతంలో మనం డివిజన్ అల్గారిథం విని ఉన్నాం. దాన్ని భాగాహార సూత్రము అన్నాం. భాగాహార సూత్రం ఏం చెప్తా ఉంది? విభాజ్యం రావాలంటే భాజకాన్ని భాగఫలం చేత గుణించి శేషాన్ని కూడితే మనకు విభాజ్యం వస్తుంది. అంటే విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు భాజకాన్ని భాగఫలాన్ని మనం గుణించి వచ్చినటువంటి లబ్ధానికి శేషాన్ని కూడితే మనకు వచ్చేటువంటి విభాజ్యం మనకు తెలుస్తూ ఉంది. రైట్, ఓకే. విభాజ్యము, భాజకము, భాగఫలం మధ్య మనం శేషాలకు మధ్య సంబంధాన్ని మనం స్థాపించాం. అయితే ఈ శేష సిద్ధాంతంలో విభాజ్యం ఏది? ఎక్స్ చలరాశిగా గల ఒక బహుపది. ఎస్, వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పావు. అది ఎక్స్ చలరాశిగా గల ఒక బహుపది. ఆ ఎక్స్ చలరాశిగా గల బహుపదినే మనం ఏమని అన్నాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి విభాజ్యం మనకి ఇందులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. ఓకే. భాజకం అంటే దేని చేతైతే భాగిస్తున్నామో అది భాజకం. ఇందులో ఎక్కడుంది మనం భాగించేది? ఎక్స్ మైనస్ ఏ చే భాగించగా అంటున్నాం. కాబట్టి భాజకం మనకి ఎక్స్ మైనస్ ఏ. భాగఫలం ఇందులో కనబడడం లేదు. ఓకే, తర్వాత ఆలోచిద్దాం. ఇంకేం తెలుస్తా ఉంది ఇందులో మనకు? శేషం అంటే ఇక్కడ మనకు వచ్చింది ఎఫ్ ఆఫ్ ఏ. ఇందులో మనకు తెలవాల్సింది ఒకటి ఉంది. అదేంటో మీరు ఊహించండి. భాగఫలం. ఇస్ కరెక్ట్, భాగఫలం. భాగఫలం ఏదొస్తుందో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 3ను ఎక్స్ మైనస్ ఏ చేత భాగించాం,
అక్కడ మనకు భాగఫలం కొంత ఆన్సర్ వచ్చింది. మనకి ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ 3 అని మనకు వచ్చింది. ఆ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ 3 ఎప్పుడైతే వచ్చిందో అందులో కూడా ఎక్స్ చలరాశి ఉంది. కాబట్టి వచ్చిన భాగఫలంలో కూడా ఎక్స్ చలరాశిగా ఉంది. ఎక్స్ చలరాశిగా ఉన్నటువంటి ఒక్క సమాసాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాం. ఏ చలరాశిగా ఉన్నటువంటి సమాసాన్ని ఎఫ్ ఆఫ్ ఏ అన్నాం. కనుక భాగఫలంలో కూడా ఎక్స్ చలరాశిగా ఉంది. కనుక దాన్ని మనం మరొక ప్రమేయంగా రాయొచ్చు. దాన్ని మనం ఎఫ్ అని రాయటానికి వీల్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కనుక. నౌ ఆ సమాసానికి మరొక పేరుతో పిలుద్దాం. దాన్ని మనం క్యూ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. ఇక్కడ అనుమానం వచ్చి ఉంటుంది, క్యూనే ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే క్యూ అనే మన ఇంగ్లీష్లో కోషెంట్ కనుక మనకు తొందరగా మర్చిపోకుండా ఉండేటందుకు, మెదళ్ళు ఉండేటందుకు కొరకు క్యూ అని రాసుకుంటాం. సరే, మనం నిరూపించాల్సినటువంటి శేష సిద్ధాంతం సూక్ష్మ రూపంలో ఏమైందో చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ చలరాశిగా గల ఒక బహుపదిని ఎక్స్ మైనస్ ఏ చేత భాగించాం. వచ్చేటువంటి శేషము ఎఫ్ ఆఫ్ ఏ, భాగఫలము క్యూ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు శేష సిద్ధాంతం మన నిరూపణకు కొరకు మనకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం నిరూపిస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఎక్స్ మైనస్ ఏ చేత భాగించగా క్యూ ఆఫ్ ఎక్స్ అనేది భాగఫలం వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఏ అనేది శేషం వచ్చింది అని అన్నాం. అయితే ఇలా నిరూపించాల్సింది ఏమిటి? శేష సిద్ధాంతం అనేది చదివాం కాబట్టి నిరూపించాల్సింది ఏమిటి ఇది తెలుసుకోవాలి. ఇందులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఎక్స్ మైనస్ ఏ చేత భాగించాం అంటే భాగఫలం ఎలాగో వస్తుంది, కానీ శేషము ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనం శేషం ఎఫ్ ఆఫ్ ఏ వస్తుందని మనం చూపించాలి. మరి శేషం ఎఫ్ ఆఫ్ ఏ వస్తుందని చూపించాలన్నప్పుడు మరి మనం అక్కడ శేషం ఎఫ్ ఆఫ్ ఏ రాయాల్సిన పని లేదు. ఓకే, ఇప్పుడు శేషం ఎఫ్ ఆఫ్ ఏ కాదు అనుకుందాం. అంటే ఏమిటి? శేషం ఎఫ్ ఆఫ్ ఏ అని మనం చివరగా నిరూపించాల్సి ఉంటుంది. మన సౌకర్యం కొరకు ఏం చేద్దాం? శేషం అనే చోట బ్లాంక్ ఏర్పడింది. శేషాన్ని ఇంగ్లీష్లో రిమైండర్ అంటాం కాబట్టి దాన్ని అక్కడ ఆర్ అనే అక్షరంతో పూరిద్దాం. ఓకే, శేషము అంటే ఆర్ వచ్చింది. ఒకటి మర్చిపోకూడదు, శేషం ఆర్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ అని మనం నిరూపిస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని ఏదైతే రాశాం కదా, ఇది ఒక సమీకరణం, అంటే ఇది ఒక సమానత్వం. ఈ సమానత్వాలకు సంబంధించినటువంటి విషయాలు గతంలో నేర్చుకొని ఉన్నాం. అవేమిటి? ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, అలాగే ఏ మైనస్ బి హోల్ క్యూబ్. మరి అప్పుడు ఏం చేసాం? అక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఏ బి విలువల్ని మన ఇష్టం వచ్చిన సంఖ్యలను ప్రతిక్షేపిస్తే ఎడం వైపు ఎంత వస్తుందో కుడివైపు కూడా అంతే వచ్చింది. ఎందుకని వచ్చినాయి? అవి సర్వసమానత్వాలు, అవి అభిన్నాలు. మరి ఇది కూడా సర్వసమానత్వమే. ఈ విభాజ్యాన్ని ఈ భాజకంతో భాగిస్తే భాగఫలం కొంత వచ్చింది, శేషం మరికొంత వచ్చేసింది మనకి. ఇది కూడా సమానత్వమే. కాబట్టి ఎలాగైతే మనం అభిన్నాలలో ఏ బిల విలువలు మన ఇష్టం వచ్చినవి రాశామో, ఇప్పుడు కూడా ఇందులో ఎక్స్ అనే చోట మన ఇష్టం వచ్చినటువంటి విలువను రాసుకోవచ్చు. అంటే ఎక్స్ దగ్గర 1, 2, 3 ఇలా రాయొచ్చు. ఎక్స్ దగ్గర ఏ బి సి డి ఇలా కూడా మనం రాయొచ్చు. అయితే ఇప్పుడు మన సౌలభ్యం కొరకు ఏం చేద్దామంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకొనగా ఎక్స్ దగ్గర మనం ఏ రాస్తున్నాం అన్నమాట. సరే, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అంటే ఏం రాస్తున్నాం మనం? ఏ. ఓకే, ఎక్స్ అంటే మళ్ళీ ఏ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ మళ్ళీ ఎక్స్ వచ్చింది. ఎక్స్ అంటే మనకి ఇక్కడ ఏ ప్లస్ రిమైండర్ ఆర్. ఇది చూడండి, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఏ, జస్ట్ సింపుల్ 0 ఇంటూ క్యూ ఆఫ్ ఏ ప్లస్ ఆర్. నెక్స్ట్ స్టెప్ ఏంటో ఊహించండి. ఎస్, ఓకే, యు మైట్ బి రైట్. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఎనీథింగ్, 0a, గుడ్, ప్లస్ ఆర్. మళ్ళొక స్టెప్, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0ని దేంతో కూడినా కూడా
ఉన్న మిగిలిన సంఖ్యనే వస్తుంది. అంటే 0 ప్లస్ ఆర్ అన్నమాట. ఏం పొందాం, ఏం సాధించాం ఒకసారి చూడండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏమిటి? ఆర్ దేని అనుకున్నాం? శేషము అనుకున్నాం. ఇక్కడ ఉంది కాబట్టి శేషము మనకు ఎఫ్ ఆఫ్ ఏ వచ్చిందన్నమాట. దట్ ఈస్ శేషము ఎఫ్ ఆఫ్ ఏ. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి గణిత శాస్త్రజ్ఞుడు మరొకసారి మర్చిపోకూడదు మనం, ఆయన్నే బీజౌట్. ఈ సిద్ధాంతం వల్ల ఎంతో క్లిష్టమైనటువంటి సమస్యల్ని అత్యంత సులభంగా మనం సాధించుకోగలిగినాం. మరి ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని సమస్యల్ని ఎలా సాధిస్తామో ఇంకా మనం కాసేపట్లో తెలుసుకుందాం. ఒక చిన్న సమస్యను మీరు పరిశీలించండి. ఈ 12ను 3 చేత భాగిద్దాం. సింపుల్. 4 సార్లు పోతుంది, 3 4 12, శేషము 0 వచ్చింది. ఓకే, ఈ 12ను 3 చేత భాగించగా వచ్చేటువంటి భాగఫలాన్ని శేషాన్ని పరిశీలించండి. ఈ 12, ఈ 3, ఈ 4 సున్నాల మధ్య ఏం సంబంధం ఉందో ఇంత క్రితం మనం డివిజన్ అల్గారిథంలో రాశాం. ఇప్పుడు ఆ డివిజన్ అల్గారిథంలో అంటే భాగాహార సూత్రంలో రాస్తాం. ఇప్పుడు అంటే విభాజ్యం 12ను 3 చేత భాగించాం, 4 సార్లు పోయింది అంటే భాగఫలం 4, శేషము 0 అన్నమాట. అంటే 12 ఈజ్ ఈక్వల్ టు 3 × 4 అండ్ ప్లస్ 0. అయితే ఇక్కడ ఏం గమనిస్తున్నాం? ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఇందులో శేషము 0 అయింది. అంటే దీన్ని 12 ఈజ్ ఈక్వల్ టు 3 × 4 అని రాయొచ్చు. ఓకే, మరి ఇక్కడ ఒక గణిత సత్యాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 12ని ఎప్పుడైతే మనం 3 × 4 రాశామో ఈ 3కి 4కి 12కు మధ్య ఒక ముఖ్యమైన సంబంధం ఉంది. అది ఏమిటంటే 3 12ను నిశ్శేషంగా భాగించింది. అంటే శేషం 0 వచ్చేట్లుగా భాగించింది గనక ఈ 3ను 12 యొక్క కారణాంకం అంటాం. శేషం 0 వచ్చినప్పుడల్లా మనం దేన్నైతే భాగిస్తామో అంటే భాజకాన్ని మనం కారణాంకం అని పిలుస్తాం. అంటే ఇలా ఒక విచిత్రం ఏంటంటే 3తో భాగిస్తే శేషం 0నే వచ్చింది, 4తో భాగిస్తే శేషం 0నే వచ్చింది. కనుక ఈ 3ని 4ని 12 యొక్క కారణాంకాలు అని మనం అంటాం. ఓకే, అంటే మనకి ఇవ్వబడినటువంటి ఒక సంఖ్యకు కారణాంకాలు ఎన్ని ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కారణాంకాలు అనేవి కేవలం అంకగణితానికే పరిమితం కాలేదు. మన ఇంత క్రితం మనం పరీక్షించినటువంటి బీజగణితంలో కూడా ఈ కారణాంకాలు ఉంటాయి. మరి అవి కారణాంకాలు ఎలా కనుక్కుంటాం, దానికి గల పద్ధతి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. శేష సిద్ధాంతం ఏదో మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ను ఎక్స్ మైనస్ ఏ చే భాగించగా వచ్చు శేషము ఎఫ్ ఆఫ్ ఏ. ఓకే, దీంట్లో 12ను 3 చేత భాగిస్తే శేషం 0 వచ్చింది. అంటే ఒక్కొక్కసారి శేషం 0 వస్తుంది, ఒక్కొక్కసారి శేషం 0 రాకపోవచ్చు. మరి ఇంత క్రితం మనం భాగించినటువంటి బహుపదుల్లో శేషాలు ఒకసారి 17 వచ్చాయి, ఒకసారి -3 వచ్చింది, ఒకసారి -6 వచ్చింది, ఇలా వివిధ శేషాలు వచ్చినాయి. ఆఫ్ కోర్స్ ఒకవేళ శేషమే 0 వస్తే ఏం జరుగుతుంది అంటే ఎఫ్ ఆఫ్ ఏ 0 అయితే ఏమవుతుంది? శేషం 0 అయిపోయింది. అంటే ఇప్పుడు ఇదేమవుతుంది? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అన్నమాట. ఎందుకని? శేషం 0 అయిపోయింది కనుక ఎఫ్ ఆఫ్ ఏ బదులు 0 అయిపోయింది కాబట్టి ఇది లోపిస్తుంది, మిగిలింది ఇదే. ఒకసారి ఈ ఫలితాన్ని దాంతో పోల్చి చూడండి. 12 విభాజ్యం అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విభాజ్యం, 3 భాజకం, మన దగ్గర భాజకం ఎక్స్ మైనస్ ఏ, ఇక్కడ భాగఫలం 4, ఇక్కడ మనకు భాగఫలం క్యూ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇక్కడ శేషం 0 అయింది కాబట్టి 3 12 యొక్క కారణాంకం అన్నాం. మరి ఇందులో శేషం 0 కాబట్టి ఏం చెప్పొచ్చు ఒకసారి ఊహించండి. ఎస్ యువర్ రైట్, ఎక్స్ మైనస్ ఏ భాజకం అనేది దీనికి కారణాంకం అవుతుంది. అదే మాదిరి 3తో భాగిస్తే భాగఫలం 4, అది కారణాంకమే. దెన్ ఎక్స్ మైనస్ ఏ చేత భాగిస్తే తప్పనిసరిగా క్యూ ఆఫ్ ఎక్స్ కూడా ఒక కారణాంకమే. అది ఇందులో ఉన్నటువంటి బ్యూటీ. ఒకవేళ మనకి ఇవ్వబడినటువంటి సమాసాన్ని ఇవ్వబడినటువంటి ద్విపది చేత భాగిస్తే ఒకవేళ అది
కారణాంకం అవుతే ఖచ్చితంగా భాగఫలం కూడా ఒక కారణాంకమే. కనుక ఒక సమాసానికి ఒక కారణాంకం సంపాదించగలిగామంటే ఆటోమేటిక్గా మరొక కారణాంకాన్ని మనం పొందవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం తెలుస్తా ఉంది మనకి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఎక్స్ మైనస్ ఏ చేత భాగించినప్పుడు శేషం 0 వచ్చేసింది. అంటే ఎఫ్ ఆఫ్ ఏ 0 అయిందన్నమాట. దీన్ని మరొక విధంగా చెప్పి చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఎక్స్ మైనస్ ఏ చేత భాగించినప్పుడు శేషము 0 వస్తే, అంటే ఎఫ్ ఆఫ్ ఏ 0 వచ్చినట్లయితే ఎక్స్ మైనస్ ఏ ఒక కారణాంకం అవుతుంది. దీన్నే మనం కారణాంక సిద్ధాంతం అంటాం. ఓహో, మనకు తెలియకుండానే సిద్ధాంతం వచ్చేసింది మనకి. దీన్ని ఇంగ్లీష్లో ఫ్యాక్టర్ థీరం అంటారు. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ థీరాన్ని, అంటే ఈ కారణాంక సిద్ధాంతాన్ని మనం నిరూపిద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనున్నది ఒక బహుపది అయ్యి ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ మైనస్ ఏ ఒక కారణాంకం అవుతుంది. ఇంత క్రితం మనం శేష సిద్ధాంతాన్ని నిరూపించినప్పుడు మనం ఒక సత్యాన్ని తెలుసుకున్నాం. అదేమిటి? మనకి ఇవ్వబడినటువంటి బహుపది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ను ఎక్స్ మైనస్ ఏ చే భాగించగా వచ్చేటువంటి శేషము ఎఫ్ ఆఫ్ ఏ. ఇప్పుడు దాన్ని ఇక్కడ రాస్తాను, చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ను ఎక్స్ మైనస్ ఏ చే భాగించగా వచ్చినటువంటి భాగఫలం క్యూ ఆఫ్ ఎక్స్, శేషము ఆర్. అయితే అందులో శేషం ఎఫ్ ఆఫ్ ఏ అని మనం నిరూపించాం. కాబట్టి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ అనే దాన్ని ఆర్ ప్లేస్ లో ఇప్పుడు మనం రాస్తాం. అయితే ఈ కారణాంక సిద్ధాంతం ఏం చెప్తుందో చూడండి. ఎఫ్ ఆఫ్ ఏ ఒకవేళ 0 అయితే, అంటే ఇక్కడ ఉన్నటువంటి శేషం 0 అయితే, దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎక్స్ మైనస్ ఏ కారణాంకం అవుతుందని మనం చూపించాలి. ఇప్పుడు చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ అన్నాడు. ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకి ఏమి ఇవ్వబడింది? ఇక్కడ 0. కాబట్టి ఆ స్థానంలో 0 రాస్తాం. దీని ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ 0. 0కు విలువ లేదు కాబట్టి దాన్ని మనం తొలగించేసాం. ఆ ఉదాహరణ మర్చిపోకండి. 12 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 అని రాశాం కదా. మరి అప్పుడే ఏం చెప్పుకున్నాం మనం? 12కు 4 మరియు 3 కారణాంకాలని మనం తెలుసుకున్నాం. మరి దీన్ని పరిశీలించండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అనగా ఇది 12 అనుకుంటే ఇది 4 ఇంటూ 3 అన్నమాట. దాని అర్థం ఏంటి? 4 అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కు, అంటే అక్కడ 12కు కారణాంకం అయింది. ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కు కారణాంకం అని. దేర్ఫోర్ ఎక్స్ మైనస్ ఏ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కు కారణాంకం అవుతుంది. ఈ విధంగా కారణాంక సిద్ధాంతాన్ని మనం నిరూపిస్తాం. రైట్. ఇంత క్రితం మనం శేష సిద్ధాంతం నేర్చుకున్నాం, కారణాంక సిద్ధాంతం ఇప్పుడు నేర్చుకున్నాం. 2 సిద్ధాంతాలు మన దగ్గర ఒక రకంగా చెప్పాలంటే అస్త్రాల లాంటివి. ఈ 2 అస్త్రాలతో మన ముందుకు వచ్చిన ఏ సమస్యనైనా మనం సులభంగా ఈజీగా మనం సాధించవచ్చు. శేష సిద్ధాంతం వల్ల సిద్ధాంతం ఎంత ఇస్తుందో కనుక్కుంటాం. కారణాంక సిద్ధాంతాన్ని ప్రయోగించి ఇది కారణాంకమా కాదా అని మనం తేల్చి చెప్పేస్తాం. ఇప్పుడు ఒక సమస్యను తీసుకొని దానికి ఏదైనా ఒక ద్విపది కారణాంకం అవుతుందా కాదా అని మనం పరీక్షిద్దాం. మరి పరీక్షించే కంటే ముందుగా ఇంకొక సత్యాన్ని మనం గ్రహించాలి. అదేమిటి? ఇవ్వబడినటువంటి సమాసానికి ఇచ్చినటువంటి ఒక ద్విపది సమాసం అవుతుందా కాదా ఇది తెలుసుకోవాలంటే మనం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. కారణాంక సిద్ధాంతం అంటే ఏదో ఇప్పుడు నిరూపించాం. కారణాంక సిద్ధాంతము శేష సిద్ధాంతాల వల్ల ముఖ్యమైన సమస్యను సాధించడం ఎలాగో తెలుసుకుందాం. అవి తెలుసుకునే ముందు దీన్ని చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి ఇవ్వబడినటువంటి ఒక సమాసం. దీన్ని ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు కారణాంక సిద్ధాంతం ఇదే తెలుసుకున్నాం మనం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఇచ్చిన దత్త బహుపది. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే శేషము 0 అయింది. అయినప్పుడు ఎక్స్ మైనస్ ఏ ఒక కారణాంకము. ఇది మనం తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్
మనకి ఇవ్వబడిన మరొక బహుపది. దాన్ని ఎఫ్ ఆఫ్ ఏ బదులుగా ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి. దీన్ని పరిశీలించండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ దత్త బహుపది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ దత్త బహుపది. మనకి ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే శేషం 0. దెన్ ఎక్స్ మైనస్ ఏ ఒక కారణాంకం. అంటే ఇందులో ఉన్న చలరాశి మనలో ఉన్నటువంటి స్థిర రాశి మధ్య సంబంధాన్ని మనం గమనించండి. దీంతో దీన్ని ఊహించండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నది ఒక బహుపది, ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ కారణాంకం ఏదవుతుంది? ఎక్స్ మైనస్ బి అవుతుంది. ఎస్, యు ఆర్ రైట్. నీ ఊహించింది చాలా కరెక్ట్. అది ఎక్స్ మైనస్ బి ఒక కారణాంకం అవుతుంది. మరి ఈ ఉదాహరణ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక దత్త బహుపది. మరి ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కారణాంకం ఏదవుతుంది? ఎక్స్ మైనస్ 1. ఎస్, సింపుల్, ఈజీగా పసిగట్టేశారు మీరు. దాని కారణాంకం ఎక్స్ మైనస్ 1. అది ఎలా వచ్చింది మనకి? ఇంట్లో ఉన్నట్టుగానే ఎక్స్ బి, ఎక్స్ మైనస్ బి, ఎక్స్ 1 కాబట్టి ఎక్స్ మైనస్ 1 ఒక కారణాంకం. ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్న చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూద్దాం. ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఊహించండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక బహుపది. ఎఫ్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. మరి దీని కారణాంకం ఏదవుతుంది? ఎక్స్ ప్లస్ 1. ఎస్, అప్పుడే వచ్చేసింది. దాని సమాధానం ఎక్స్ ప్లస్ 1 ఒక కారణాంకం. దీంట్లో ఉన్నటువంటి టెక్నిక్ ఏమిటి? ఇక్కడ ఎక్స్, ఇక్కడ ప్లస్ ఏ ఉంటే ఇక్కడ వచ్చేది ఎక్స్ మైనస్ ఏ. ఇక్కడ ఎక్స్, ఇక్కడ -1 ఉంటే ఇక్కడ వచ్చేది ఎక్స్ ప్లస్ 1. అంటే ఇక్కడ ఉన్నటువంటి దానికి సంకలన విలోమం. ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక సమాసానికి మరొక సమాసం, మరొక ద్విపది ఎప్పుడు కారణాంకం అవుతుంది? కారణాంకం అయితే కండిషన్ ఏమిటి? ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, అంటే ఎఫ్ ఆఫ్ 1 శేషం 0 అయితే దాని కారణాంకం ఎక్స్ మైనస్ 1. దాని కారణాంకం అంటే శేషం ఎఫ్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దాని కారణాంకం ఎక్స్ ప్లస్ 1 అని మనం ఊహించేశాం. ఓకే, అయితే ఇంతదాకా మనం ఏం చేశాము? మన ఉదాహరణలో ఒక వర్గ సమాసం తీసుకున్నాం, అంటే దాని యొక్క ఘాతం 2. మరి ఈ పాటికి మనకు ఆ ఆలోచన తట్టాల్సి ఉండే. ఎప్పుడు సమాసం యొక్క ఘాతం 2 ఉంటుందా? 3 ఉండాల్సిన అవసరం లేదా? ఉంటుంది, మరి ఉండాలి కూడా. సిద్ధాంతం అన్నప్పుడు వర్గ సమాసానికే పరిమితం కాకూడదు కదా. సిద్ధాంతం ప్రతి ఒక్క ఘాతానికి మనం విస్తరింప చేయాల్సి ఉంటుంది. మరి ఆ పరిస్థితిలో మనకి ఇవ్వబడినటువంటి దత్త బహుపది యొక్క పరిమాణం 2 ఉండాలా, 3 ఉండాలా, 4 ఉండాలా, ఎంత ఉండాలి? ఎంతైనా ఉండవచ్చు. 10 ఉండవచ్చు, 30 ఉండవచ్చు. కనుక మనం ఆర్బిటరీగా మనం ఒక దాని గురించి ఊహాత్మకంగా ఒక రాశి అనుకుందాం. దాన్ని మనం ఎన్ అనుకుంటాం. అంటే ఒక బహుపది యొక్క ఘాతము ఎన్ అన్నమాట. అంటే ఇప్పుడు ఆ బహుపది ఎట్లుంటుందో ఇప్పుడు చూడండి. మనకి ఇవ్వబడినటువంటి సమాసంలో ఎక్స్ యొక్క ఘాతము ఎన్. మరి ఎక్స్ స్క్వేర్ అయినప్పుడు తదుపరి పదం ఎక్స్ వచ్చింది. అంటే ఏమిటి అర్థం? అది స్క్వేర్ అంటే 2వ ఘాతం, తదుపరి ఎక్స్ అంటే 1వ ఘాతం అన్నప్పుడు ఎక్స్ యొక్క ఘాతం ఎన్ ఉంది. తన తదుపరి ఘాతం దీనికంటే 1 తక్కువ ఉంటుంది. అనగా దాని ఘాతం ఎక్స్ పవర్ ఆఫ్ n-1. ఎన్ ఘాతం ఉన్నప్పుడు అందులో 1 తగ్గింది. అట్లాగే దాంతో తదుపరి వచ్చేటువంటి పదంలో ఘాతాలు ఎలా ఉంటాయి? వరుసగా తగ్గుతూ పోతాయి. మొట్టమొదట 7 ఉంటే తదుపరి 6, తదుపరి 5, తదుపరి 4, ఇలా వరుసగా ఘాతాలు తగ్గుతూ వస్తుంటాయి. కనుక మనం తీసుకునేటువంటి బహుపదిలో ఎక్స్ యొక్క ఘాతం ఎన్, తదుపరి రాశి యొక్క ఘాతము n-1. ఓకే, చలరాశుల యొక్క ఘాతాలను స్థిరీకరించాం. మరి వాటి యొక్క గుణకాల మాట ఏమిటి? అందులో x² + 5x + 3 అన్నాం. అందులో స్థిర రాశులు ఉన్నాయి, గుణకాలు ఉన్నాయి. మరి ఇందులో కూడా గుణకాలు తీసుకుందాం. అందులో x² + 5x అన్నప్పుడు x² గుణకం 1. అంటే ఇక్కడ x పవర్ n ఉంది. మరి దీని గుణకం ఏమై ఉండవచ్చును? 1 అయి ఉండవచ్చును. కానీ అప్పుడే మనకు అనుమానం వస్తుంది, ఎప్పుడు 1 గుణకం ఉండాలా? ఉండాల్సిన అవసరం లేదు. 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఎంతైనా కావచ్చు. కనుక అది ఎంతైనా కావాలని అనుకుంటున్నామో
దాన్ని మనం ఏ అనుకుందాం. ఏ అంటే మళ్ళీ మీకు అనుమానం రావచ్చు, ఏ అంటే ఏమిటి సార్ కొత్తది వచ్చింది ఇక్కడ. ఏ అంటే స్థిర రాశి, ఇక్కడ అది ఒక అకరణీయ సంఖ్య, ఎంతైనా కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అలాగే ఎక్స్ యొక్క గుణకం కూడా వరుసగా మనం బి అనుకుందాం. ఇప్పుడు మన సమాసం ఇలా ఉంటుంది, ఏఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ బిఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ప్లస్ సిఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 2. ఇది ఎలా వచ్చిందో అర్థమై ఉంటుంది. మొదటి ఘాతం ఎన్, తర్వాతి రాశి యొక్క ఘాతం ఎన్ మైనస్ 1, ఆ తర్వాతి రాశి యొక్క ఘాతం ఎన్ మైనస్ 2, ఇలా ప్లస్ డిఎక్స్ పవర్ ఎన్ మైనస్ 3. ఇలా రాశులు ఎన్నైనా ఉంటాయి. ఎన్ని ఉంటాయి? నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. ఘాతాన్ని బట్టి అవి ఉంటాయి. ఘాతం 2 ఉంది మన గతంలో, x² ప్లస్ 5x ప్లస్ 3. ఘాతం 2, ఘాతం 1, తర్వాత స్థిర రాశి. అలాగే x టు ది పవర్ ఆఫ్ n, x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1, x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2, ఇలా 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 చివరికి ఖచ్చితంగా మనకు ఒక స్థిరాంకం వస్తుంది. ఆ స్థిరాంకాన్ని మనం k అనుకుందాం. ఎట్లాగైతే అందులో x² ప్లస్ 5x ప్లస్ 3 అన్నాం, అక్కడ 3 ఎలాగైతే స్థిర రాశో ఇందులో k కూడా అటువంటిదే ఒక స్థిర రాశి. నౌ ఇది మనకి ఇవ్వబడినటువంటి బహుపది. మన బహుపదిని f ఆఫ్ x తో సూచించాం. f ఆఫ్ x మనకి ఇవ్వబడిన ప్రతి బహుపదిని f ఆఫ్ x తో అంటాం. దెన్ a x టు ది పవర్ ఆఫ్ n ప్లస్ b x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 ప్లస్ c x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 ప్లస్ d x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 3. ఇలా అందులో ఉన్నటువంటి పదాలన్నీ k వరకు ఉన్నాయి. f ఆఫ్ x మనకి ఇవ్వబడిన దత్త బహుపది. f ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x మైనస్ 1 ఒక కారణాంకము. ఇవి రెండు మనం గురించి ఆలోచిద్దాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం తీసుకుంటున్నాం మనం? f ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనే తీసుకుంటున్నాం. అలా అయినప్పుడు x మైనస్ 1 ఒక కారణాంకము అనుకుంటున్నాం. పరిశీలించండి. f ఆఫ్ x, f ఆఫ్ 1 అంటే ఏం జరిగింది? x దగ్గర 1 రాశామన్నమాట దాని అర్థం. ఇప్పుడు అది రాద్దాం. f ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x దగ్గర 1 పవర్ n ప్లస్ b ఇంటూ 1 పవర్ n మైనస్ 1 ప్లస్ c మళ్ళీ x అన్నాం ఇక్కడ కాబట్టి 1 పవర్ n మైనస్ 2 ప్లస్ d x అన్నాం మళ్ళీ 1 పవర్ n మైనస్ 3 డాష్ డాష్ ప్లస్ k. అది మన సమాసంలో x కు బదులు 1 ప్రతిక్షేపించాం. కానీ f ఆఫ్ 1 అంటే ఏం తెలుసుకుంటున్నాం మనం? 0, శేషం 0 వచ్చేసింది. x మైనస్ 1 1 కారణాంకం, f ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అనగా ఎప్పుడైతే f లో ప్రమేయంలో 1 ప్రతిక్షేపించామో దీని మొత్తం విలువ 0 అయినట్టే. f ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఆ బహుపదిలో x స్థానంలో 1 ప్రతిక్షేపించినప్పుడు వచ్చినటువంటి మొత్తం సమాసం విలువ 0 అన్నట్టే. ఇప్పుడు దీన్ని పరిశీలిద్దాం. a 1కి n పవర్స్ ఇచ్చాం. ఆలోచించండి సమాధానం, దాని విలువ ఎంతో? 1కి స్క్వేర్ చేశాం, 1 ఇంటూ 1 1. ఎక్స్కి క్యూబ్డ్ చేసాం, 3 ఘాతాలకు పెంచాం, 1 ఇంటూ 1 ఇంటూ 1 మళ్ళీ 1. అలా 1కి 50 ఘాతాలు ఇచ్చాం, 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ ఎన్నిసార్లు గుణించినా 1 వస్తుంది. కాబట్టి 1కి n పవర్స్ ఇస్తే మనకు వచ్చేది ఎంత? 1 ప్లస్ b ఇంటూ ఇక్కడ 10 పవర్లు ఉన్నదనుకోండి, 10 పవర్లు ఇస్తే 1 విలువ వచ్చింది. మరి దానికంటే 1 తక్కువ అంటే 9 ఘాతాలు ఇచ్చినప్పుడు కూడా దాని విలువ 1. అంటే ఏమిటి? 1కి ఎన్ని ఘాతాలు ఇచ్చినా దాని విలువ 1. 1 ప్లస్ d ఇంటూ ఇక్కడ కూడా 1కి ఎన్ని ఘాతాలు ఇచ్చినా 1 ప్లస్ ఇది k స్థిరాంకం కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరిద్దాం. a ఒకట్లు a ప్లస్ b ఒకట్లు b ప్లస్ c ఒకట్లు c ప్లస్ d ఒకట్లు d ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ప్లస్ e ప్లస్ f